ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం నుండి 37వ కీర్తన 25వ వచనం చదువుకుందాం. నేను చిన్నవాడనై ఇంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబట్ట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. దావీదు బహు చిన్న వయసులో నుంచి గొర్రెల మందలు కాచుకుంటూ మరి అక్కడ గొర్రెలతో ఉన్న సందర్భం దగ్గర నుంచి తను రాజుగా ఎదిగి ఎంతో రాజ్యాన్ని పరిపాలించి చివరి దశలో ఉన్నంత వరకు కూడా దావీదు యొక్క జీవితం మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. దేవుణ్ణి ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా హెచ్చుపల్లాలు తన జీవితంలో చూచినప్పటికీ ఎప్పుడు కూడా దేవునికి దూరం కాకుండా ఉన్నటువంటి జీవితంలో నుంచి తన యొక్క సాక్ష్యం మాట్లాడుతున్నాడు. మనం ఏదైనా ఒక బుక్ గురించి కానీ ఒక షాపింగ్ మాల్ గురించి కానీ ఎవరైనా టెస్టిమోనియల్స్ సాక్ష్యం చెప్పడం మనం చూస్తూ ఉంటాం. దాని యొక్క అనుభవాలు వాళ్ళు చెప్పడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. దావీదు తన జీవితంలో నుంచి అనుభవం చెప్తున్నాడు. ఎప్పుడూ కూడా నీతిమంతులు విడవబట్టు నేను చూడలేదు అని. ఎవరో నీతిమంతులం కాదు, కానీ దేవుణ్ణి అంటిపెట్టుకొని దేవుని మీదే సమస్తమైన ఆధారం కలిగి ఉండి వారు దేవుని మీద నమ్మకంతో ముందుకు సాగే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు అని దావీదు అనుభవంతో చెప్తున్నాడు. ఎక్కడ కూడా దేవుడు ప్రతి క్షణంలో కూడా వారి చేయి భద్రంగా పట్టుకొని వారిని ముందుకు నడిపిస్తున్న పరిస్థితి చూశాను. అంత మాత్రమే కాదు, వారి సంతానం కూడా భిక్షమెత్తటం నేను ఎప్పుడు చూడలేదు. మనం వర్ధిల్లుతూ ఉన్నప్పుడు మనకి ఎన్నో హెచ్చుతగ్గులు వస్తాయి. నేను దేవుని నమ్ముకొని ఉన్నాను, మరి నీతిమంతుగా ఉండటం వల్ల నేను పెద్ద ఆస్తిపాస్తులు సంపాదించలేకపోయాను, ఎన్నో అవమానాలు పొందాను, ఎన్నో నిందలు పొందాను, మరి నా కుటుంబానికి పెద్దగా నేను ఎక్కువ ఇవ్వలేను అన్నటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో నువ్వు నీతిగా ఉన్నందుకు దేవుని యొక్క క్రెడిట్, దేవుని యొక్క రిటర్న్ బ్లెస్సింగ్ ఏంటంటే నీ కుటుంబం ఆశీర్వదించబడటం. నీవు నీతిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నీ సంతానానికి ఇచ్చే ఆశీర్వాదం గురించి దేవుడు లక్ష్యం కలిగి ఉంటాడు, దేవుడు శ్రద్ధ కలిగి ఉంటాడు, ఆ బాధ్యత దేవుడు తీసుకుంటాడు అన్నటువంటి విధంగా దావీదు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేవుని ఎదుట మనం నమ్మకం కలిగి దేవుణ్ణి అంటి పెట్టుకొని జీవించడం ముఖ్యం. కాబట్టి అటువంటి జీవితం ప్రతి ఒక్కరూ కలిగి ఉండటానికి దేవుడు మనకు కృపను దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్యా, నీవు మమ్మల్ని నీతిమంతులుగా నీవు ఎన్నుకున్నావు ప్రభా, నీ కృపను బట్టి. అలానే మా చేయి ఎప్పుడు విడిచిపెట్టకుండా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. మా కుటుంబం గురించి, మా సంతానం గురించి నీవు శ్రద్ధ కలిగి ఉన్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.